సో ఇవాళ మన స్పెషల్ వీడియో వచ్చేసి 2 బనానాలు అయితే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మనకి పాడైపోతున్నాయి. సో దీన్ని మనం వేస్ట్ చేయకుండా సో పిల్లలు కూడా రెగ్యులర్గా ఇవే తినాలంటే బోర్ కొడుతుంది కాబట్టి మనం దీంతో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ఏందా బేకరీ ఐటమ్ అనేది సో ఆల్రెడీ హింట్ ఇస్తున్నాను. సో ఏందా బేకరీ ఐటమ్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. సో చాలా బాగుంటుంది వీడియో అనేది. ఈవెన్ పిల్లలకి మనం తినిపించిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. సో ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాము. అందులో ఇంతకుముందు చూపించిన అరటిపండ్లు ఉన్నాయి కదా బనానాస్, అవన్నీ కూడా పొట్టు అంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో 2 బనానాస్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. సేమ్ స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. పక్కా మెజర్మెంట్స్తో కనుక ఈ ప్రిపేర్ చేసినట్టయితే ఈ రెసిపీ అనేది సో చాలా సూపర్గా ఉంటుంది. సో బనానాస్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అదే మిక్సీ జార్లో 1/4 కప్పు, పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాం. షుగర్ లేకపోయినా ఈవెన్ బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు, లేకపోతే మిశ్రీ కనుక పొడి ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం కప్స్ అయితే తీసి పెట్టుకున్నాము. సో చూడవచ్చు మీరు. సో ఈ కప్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనమాట. అమెజాన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు. సో మీకు బేకరీ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఈ కప్స్తో కనుక మనం మెజర్మెంట్ తీసుకున్నట్టయితే బాగా వస్తుంది అనమాట. అండ్ కప్స్తో పాటు మనకి ఈవెన్ స్పూన్స్ కూడా వస్తాయి అనమాట. సో స్పూన్స్ కూడా చూపిస్తాను. కంప్లీట్గా మనకి మెజర్మెంట్స్ అయితే అందులో రాసి ఉంటుంది. సో వనీలా ఎసెన్స్ అనమాట. సో చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఇది, 1/4 టేబుల్ స్పూన్స్. సో చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. సో ఇవి కూడా కంప్లీట్గా అన్ని స్పూన్స్ అయితే సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు. సో కప్స్తో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ స్పూన్స్తో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం కొనిపెట్టుకున్నట్టయితే ఎప్పటికైనా మనకి బేకరీ ఐటమ్స్ కానీ లేకపోతే పిల్లలకి ఏమైనా చేయాలన్నా కానీ బాగుంటుంది అనమాట పక్కా మెజర్మెంట్తో. ఎందుకంటే ఆ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా పక్కా మెజర్మెంట్ ఉంటేనే బాగా కుదురుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా రెసిపీ అనేది పాడు కాకుండా వస్తుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంటే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మనం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత కాగబెట్టిన పాలు 1/4 బౌల్ అనమాట. సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే పావు కప్పుతో షుగర్ వేసుకున్నాం కదా, సేమ్ అదే క్వాంటిటీ, అంటే అదే కప్తో మనం పాలు కూడా వేసుకున్నాం. ఈవెన్ ఇదే క్వాంటిటీతో నెక్స్ట్ మనం ఆయిల్ కూడా వేసుకుందాము. సో ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఇంట్లో మనము వండుకున్న ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 1/4 టేబుల్ స్పూన్, అది కూడా 1/4 కప్ అనమాట. సో ఇప్పుడు ఇది అంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మధ్యలో చెక్ చేసుకోవాలి ఇంకేమైనా గ్రైండ్ కాలేదా లేదా అని ఇట్లా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మధ్యలో అట్లానే ఉంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకుందాం మనము. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో వీట్ ఫ్లోర్ అనమాట 1 కప్పు. సో చూడొచ్చు మీరు 1 కప్ అని రాసుని చూడండి. సో 1 కప్ వీట్ ఫ్లోర్. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా స్మూత్గా ఏదైతే బనానాస్వి, సేమ్ అందులోనే ఒక 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో కొంచెం గోధుమ పిండి మంచిగా హెల్తీగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. మైదా పిండి కూడా కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే స్కిప్ చేస్తేనే మంచిది. సో 3 టేబుల్ స్పూన్స్ అనమాట కోకోవా పౌడర్. కొంచెం ఒక పించ్ సాల్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంకొకసారి మనం బ్లెండ్ చేసుకుందాము. సో ఒక్కసారి మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఓపెన్ చేయండి. సో గ్రైండర్ తిరగడానికి ఇబ్బంది అనిపించిందంటే ఇంకొంచెం మనం పాలని అయితే యాడ్ చేసుకుందాం. ఇంతకుముందు మనం 1/4 కప్ యాడ్ చేసుకున్నాం కదా పాలు. సో ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటే చాలు. డిపెండ్స్ అనమాట, ఇట్లా మెజర్మెంట్ అట్లా ఏం లేదు. కొంచెం ఇది తిరగడానికి ఇంకొంచెం పాలు రిక్వైర్మెంట్ కాబట్టి ఈ క్వాంటిటీ మనం వేసుకున్న క్వాంటిటీకి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం పాలు వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్నాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అనమాట బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటే 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. సో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇంకొకసారి మనం బ్లెండ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వెనిగర్. ఇప్పుడు ఇవంతా కూడా మనం బ్లెండ్ చేసుకుందాం. సో బ్లెండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కేక్ అయితే ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయింది. సో ఇట్లా రిబ్బన్ లాగా రావాలన్నమాట. సో ఈలోపు మనం ప్రీ హీట్కి అయితే ఉంచుతున్నాం అనమాట.
సో ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అయితే ప్రీ హీట్ అయింది. మనది ఇట్లా పెద్ద బౌల్ అయితే తీసుకున్నాం మేము. సో ఇందులో ఇప్పుడు మనం కేక్ని అయితే ప్లేస్ చేద్దాము. ఆల్రెడీ 10 to 15 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేసుకున్నాము లో ఫ్లేమ్లో. ఆల్రెడీ ఇది ఉప్పు అయితే వేసుకొని మనం ప్రీ హీట్ చేసుకున్నాం అనమాట. అంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్పు మీద ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇట్లా బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఉప్పు అనేది యూస్ అవుతుంది అనమాట. సో కేక్ ప్లేస్ చేయడానికి ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇందులో కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని ఇట్లా పొడి అంటే పిండి ఉంది కదా దాన్ని ఇట్లా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాము. ఫ్యూచర్లో మనకి అంతా అంటుకోకుండా ఉండడానికి కేక్ అంతా రెడీ అయిపోయాక. సో ఇప్పుడు మనం చాక్లెట్ బనానా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకుముందు మనం బ్లెండ్ చేసుకున్నాం కదా అదంతా కూడా మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకున్నాము. లెవెల్ అయితే చేసుకుందాం. లెవెల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకున్నాము. కొంచెం ఎక్కువ ట్యాప్ అయితే చేయండి. ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ అయితే చల్లుకున్నాము. సో ఆల్రెడీ మనం ప్రీ హీట్కి రెడీగా ఉందా బౌల్ అయితే మనం ప్లేస్ చేసుకున్నాము. సో ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము. సో ఈ మూతకి హోల్ అయితే ఉంది. సో చూడొచ్చు మీరు ఆ హోల్ని అయితే మనం పేపర్తోనే కవర్ చేసుకుంటున్నాము. అస్సలు ఆ లోపల అదంతా కూడా వేడి బయటికి రాకుండా. సో మన కేక్ టిన్ అయితే ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 35 మినిట్స్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో అయితే మనం దీన్ని బేక్ చేసుకుందాము. బేక్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇఫ్ ఏమన్నా ఆ చేంజెస్ అయినా కానీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. 35 మినిట్స్ తర్వాత సో మూత అయితే ఓపెన్ చేసుకుందాము. సో చూడొచ్చు మూత ఓపెన్ చేస్తున్నాము. సో కేక్ అయితే బాగానే ఫ్లఫీగా వచ్చింది. చూడాలి ఎక్కడైనా ఇంకా ఏమన్నా ఉడకకుండా ఉందని. సో కంప్లీట్గా అయితే ఉడికిపోయింది కేక్ అనేది. సో కేక్ అయితే ఆల్మోస్ట్ మంచిగానే రిమూవ్ అయిపోయింది. ఆల్రెడీ మనం గ్రీస్ చేసుకున్నాం కాబట్టి. సో మనకి బౌల్ నుంచి అయితే ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూడొచ్చు మీరు, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీస్ చేసుకున్నాం కాబట్టి. ఫైనల్లీ చాక్లెట్ బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో హెల్తీ గోధుమ పిండి కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్లోనే ఈ విధంగా వాళ్ళకి ఏం కావాలన్నా కానీ మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి. బయట బేకరీలో కొనే కంటే కూడా ఇంట్లోనే ఈ విధంగా. సో ఓవెన్ కూడా అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఇట్లా సింపుల్ రెసిపీస్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇట్లాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే నాకు కింద మీరు కామెంట్స్లో షేర్ చేసినట్టయితే ఖచ్చితంగా అవి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో, చాక్లెట్ బనానా కేక్ విత్ హెల్దీ గోధుమ పిండితో. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.